అంటే ఒక్క నిమిషం రామారావు గారు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. కాదు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. ఎస్ రామారావు గారు ఒక చిన్న క్లారిటీ. లేదు ఒక చిన్న క్లారిటీ. తుంగభద్ర డ్యామ్కి సంబంధించి ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అనే దాని మీద ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. 2024 ఆగస్టులో అనుకుంటాను తుంగభద్ర డ్యామ్ 19వ క్రస్ట్ గేట్ కొట్టుకుపోయినప్పుడు ఆ జల నష్టాన్ని అరికట్టడం కోసం చంద్రబాబు నాయుడికి తక్షణమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా 3 రాష్ట్రాలకి మేలు జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎట్ ది సేమ్ టైం అప్పుడు ఒక సాంకేతిక బృందాన్ని ఆయన పంపించి ఆ సాంకేతిక బృందంతో పాటు కర్ణాటక ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకొని ఆయన చేసినటువంటి దానివల్ల చాలా వరకు కూడా మేలు జరిగింది అని చెప్పేసి నిన్న మీటింగ్లోనే వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. జాకీ లేసి లేపేటటువంటి పరిస్థితి కాదు. తుంగభద్రకి ఈరోజు 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆ నీళ్లు అక్కడి నుంచి వెళ్ళిపోకుండా వాటిని కాపాడగలిగినటువంటి అప్పటికప్పుడు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం కారణంగా ఈరోజు తుంగభద్రకు సంబంధించినటువంటి కొత్త గేట్లు కూడా అమర్చారు. ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి చొరవ అని చెప్పేసి నిన్న మీటింగ్లోనే మాట్లాడారు. సో ఆయన ఏం చేశారు, ఆయన ఏదో మొత్తం ఆయన నిర్మించలేదని మీరు అంటున్నారు. దానికి ఆన్సర్ ఇక్కడ ఒక అంశం రాజు గారు, అంటే చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకున్నారని అంటున్నారు. చొరవ తీసుకోకపోతే 19 గేట్లు నిర్మాణం చేయరండి, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదా, కర్ణాటక ప్రభుత్వం పట్టించుకోదా? ఇది మా కంటెంట్. నేనేమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారికి వ్యవసాయం పట్ల ఏ మాత్రం కూడా దాని పట్ల సానుభూతి గాని, దాని పట్ల సరైనటువంటి విధానం గాని ఆయన యొక్క మస్తిష్కంలోనే లేదు. ఎందుకంటే ఈ రోజు రైతాంగం రాష్ట్రంలో విలవిల్లాడుతున్నారు. కనీస గిట్టుబాటు ధరలు లేవు, శనగలకు లేవు, అట్లాగే పొగాకు రైతులు కానీ కనీస ధాన్యం కూడా ఎంఎస్పీ లేనటువంటి కనిష్ట నిష్పత్తికి ఈ రోజు రాష్ట్ర రైతాంగం వచ్చింది. అట్లాగే రొయ్యల రైతుల అంశంలో కూడా విలవిల్లాడుతున్నారు. పైకి ఏదో ఒకటి చెప్పేసి ఈ రోజు మొన్న మీటింగ్ పెట్టి ఫీడ్ ధరను 4 రూపాయలు తగ్గిస్తామని చెప్పారు. 2 రూపాయల కంటే తగ్గించాల ఫీడ్ యాజమాన్యం. ఇట్లా చెప్పుకుంటూ పోతే పోలవరం అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వం తాము తీసుకుని నిర్మిస్తా ఉన్నటువంటి ప్రాజెక్టు కేవలం